మూడో అట్టి వేసినారు ఫ్రెండ్. మూడో అట్టిది వర్షం పడతా అంటే స్లో చేసినారు. 16 నెట్లు పడుతున్నాయి మా బండికి. నాగపూర్కి లోడు అందరు బీహార్ వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు చేయలేదు టమాటాలకి. 14 టైర్కి ఇది చూడండి. లోడ్ అయిపోయింది గాయస్. రోడ్డు మీదకి వచ్చేసినాము చూడండి. హైవేలోకి వచ్చేసినాము. బయలుదేరాతాం. ఇక్కడ గుత్తి డ్యామ్ యాక్సిడెంట్ అయింది గాయస్. చేసుకొని పోతున్నాము మేము. ఇప్పుడు కర్నూలు మాకి 50 కిలోమీటర్లు ఉంటే డౌన్ దాటుతున్నాము. దాటేస్తే కర్నూలు వచ్చేసింది. నేను కొనుక్కునేసాను మా ఓన్కి ఇచ్చేది కంటే. హైదరాబాద్లో వేసాను గాయస్. వీడియో ఎంజాయ్ చేయండి పొద్దున్న వరకు, ఓకేనా? శంషాబాద్ టోల్గా దాటేసినాం గాయస్. ఇది శంషాబాద్ డిగ్రీ దగ్గర ఉన్నాము. టిఫిన్ చేసుకోవాలి, ఆకులు వేస్తుంది. పొద్దున్నే 8:30 అవుతుంది కరెక్ట్గా. శంషాబాద్ దాటేసినాము. టిఫిన్ చేసుకొని బండి అంతా చెక్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాలి గాయస్. బాగా నీట్గా టైలు గిల్లు తెచ్చుకొని కొంచెంసేపు నిలబెట్టాము కదా డీజిల్ ట్యాంక్ అవన్నీ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాల్సి వస్తుంది గాయస్. టిఫిన్ తినేసి బయలుదేరేసరికి ఫ్రంట్ టైర్ పంచర్ అయిపోయింది. ముందర హోల్ ఇది అయిపోయింది. చూసుకోండి వాల్పీన్ పోయింది అనుకున్నాము. ముందర మా వాడు చూసుకున్నాడు, లేకపోయింటే అట్లా గాలి పట్టుకుని వెళ్ళిపోయినాం మేము. మా వాడు చూసుకున్నాడు కాబట్టి బాగుంది. వాడు వాల్పీన్ పోయిందని చెప్పినాడు కొంచెంసేపు వాడు. మా వాడు చూస్తే గాలి పోతా ఉంది లోపల. సరే అని టైర్కి వేసి పంచర్ వేయించుకొని అక్కడ 550 రూపీస్ పే చేసి టైర్కి ప్యాచ్ గీచ్ అన్నీ వేసుకొని 2 పంచర్ అయింది. దానికి కుట్టి బాగా మళ్ళీ పంచర్ వేసి వేసిన తర్వాత నీట్గా ఫిట్ చేసుకొని అక్కడి నుంచి జాకిల్ మీద పెట్టుకొని బండి బాగా నీట్గా చూసుకొని బాగా నీట్గా టైట్ చేసుకోవాలా. లేకపోతే నాకు ఇంత చెక్ చేసుకొని వాళ్ళకి ఇప్పుడు వేస్తానే ఉన్నాడు మా ఊరు పంచర్ షాప్ అయినా. ఆయనకి అసలు 1.5 గంట చేసినాడు గాయస్. ఈయన పంచర్ వేసేదానికి బుద్ధి చేసి వేసేదానికి మొహం అంటే 1.5 అవర్ కొట్టింది ఆయనకి పెద్దానికి. నేను ఆయన వాల్పిన్ పోయిందా టైర్లో గాలి పోయిందని చెక్ చేయాలి కానీ ఫస్ట్ ఆయన వాల్పిన్ అంతా చెక్ చేస్తున్నాడు. ఫస్ట్ టైర్ అంతా మొత్తం చెక్ చేసి మళ్ళా ఇది పోయింది తెలియకుండా వాల్పిన్ పోయింది ఇది పోయింది అంటారు. లేదు చూడండి గాయస్, వీడియో ఎంజాయ్ చేయండి. 120 हो गया। 120 हो गया।
जबरदस्त चढ़ा। बहुत डेंजर काम रहते हैं। 130 పెట్టుకుందాము, 120 వద్దు। ज़्यादा नको लगा, ये हेयर आ जाता है स्पीड को। हवा जाती है। अब दिखता नहीं है वो, दो कटकर को बिजली పంచర్ గించర్ వేసుకొని అక్కడి నుంచి బయలుదేరేసినాం బాయ్। అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చేసినాము। అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి ఇది డౌన్ దిగుతానే మాకు అవుటర్ రింగ్ రోడ్ తగిలేస్తుంది, ఎక్కేస్తాము అక్కడి నుంచి। ఈ తోలగడ్డ దగ్గర కొంచెం రష్ ఉంటుంది గాయస్, ఈ కటింగ్లో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది। మేము పొద్దున వచ్చేసాం, 8:30 అవుతుంది, అందుకు ట్రాఫిక్ తక్కువ ఉంది, లేకపోతే ఫుల్గా ఉంది ట్రాఫిక్ ఇక్కడ తాగేసి అక్కడ లెఫ్ట్ తిరిగేసి మేము ఒకేసారి హైవే ఎక్కేసామని నాగ్పూర్ రోడ్లో దిగేస్తాం గైస్। నాగ్పూర్ రోడ్లో దిగాల, ఇది ఎక్కితే మేము ఈ కొంచెం చూడు బోర్డులు ఉన్నాయి చూడండి, ఏ ఏరియాలకు పోవాలా, ఎక్కడ పోవాలా, ఎటు పోవాలా అన్నీ దాంట్లో ఉంటాయి। తెలియకన్నా పోయినా కూడా ఇట్లా గిచ్చి పోవాలంట, వికారాబాదు ఇట్లా సైడ్ విజయవాడ అంతా సరౌండింగ్ గైస్। ఇది అంతా ఆల్రౌండ్ 158 కిలోమీటర్స్ ఆల్రౌండ్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది। ఇది చాలా భారీగా ఉంది గైస్ అవుటర్ రింగ్ రోడ్ ఇది।
ఔటర్ రింగ్ లో మాత్రము బాగుంది ఈ రోడ్డు మాత్రము కొట్టితే మాత్రం మొన్న పోతుంది. దీంట్లో బండి మాత్రం షేక్ కూడా రాదు, అట్లా పోతుంది. అట్లా చేసినాడు ఔటర్ రింగ్ రోడ్డు, భారీగా ఉంది. ఎట్టుపోయినా కూడా బాగా పోవచ్చు. చూడండి ఎట్లా పోతాం బండి. టమాటాలు ఎక్స్ప్రెస్ మన బండి ఆన్ చేస్తున్నాము. టైమింగ్ ఉంది కానీ డౌన్లో ఫుల్గా స్పీడ్లో పోతుంది. 90 టచ్ అయిపోతుంది. లేకపోతే దీనికి స్లో చేసుకొని పోయేదాన్ని లేదు. టైంకి వెళ్ళిపోవాలి. మేము నైట్ 10 గంటలకంతా వెళ్ళిపోతాము. ఇప్పుడు 9:20 అట్లా అవుతుంది. నైట్ 10-11 అంతా నాగ్పూర్ వెళ్ళిపోతాం. 500 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్స్ పోయి నాగ్పూర్ రోడ్లో దిగేస్తాం మేము. దిగేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఈ హైవే మాత్రం వ్యూ బాగుంది గైస్. చూడండి ఎంత బాగుంది చూడండి ఒకసారి మీరు.